గ్లామర్ ఒలకబోస్తేనే హీరోయిన్లు అవ్వచ్చు, తిరుగులేని పాపులారిటీ తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్న నేటి తరంలో గ్లామర్కు అతీతంగా సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షాదరణ సంపాదించుకున్న వారిలో మన న్యాచురల్ హీరోయిన్ సాయి పల్లవి తప్పకుండా ఉంటారు. స్టార్ హీరోలకు సైతం లేని అభిమానాన్ని సంపాదించుకుంది మన సాయి పల్లవి. మహానటి సావిత్రి సౌందర్యాల తర్వాత ఆ రేంజ్లో తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అలా అని ఈ మలయాళ కుట్టి 100 కోట్ల సినిమాలు చేయలేదు. ఆమె నటించిన సినిమాలు 100 కోట్ల కలెక్షన్లు కూడా కొల్లగొట్టలేదు. కానీ తన నటన, అభినయంతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే దంగల్ ఫేమ్ దర్శకుడు నితీష్ తివారీ అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రామాయణం అనే మూవీని రూపొందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఇటీవల కొన్ని చిత్రాలు లీక్ అవ్వగా అందులో రణబీర్ కపూర్ రాముడి గెటప్లో, సాయి పల్లవి తల్లి సీత పాత్రలో యాక్ట్ చేశారు. అభిమానులకు వీరిద్దరి లుక్ తెగ నచ్చింది. కానీ సునీల్ లాహ్రీ తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సునీల్ లాహ్రీ టీవీ సిరీస్ రామాయణంలో లక్ష్మణుడిగా యాక్ట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ యానిమల్ సినిమా చూసిన తర్వాత రణబీర్ను రాముడిగా ఊహించుకోవడం చాలా కష్టంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక సీత పాత్ర గురించి చెప్పుకోవాలంటే సాయి పల్లవిలో సీత పోలికలు ఏమాత్రం కనిపించట్లేదు. నటిగా ఆమె ఎలా ఉంటుందో తెలియదు. ఆమె సినిమాలు నేనెప్పుడు చూడలేదు. లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు లేవు అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సునీల్ లాహ్రీ కామెంట్స్కు సాయి పల్లవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి లాంటి నటి గురించి ఇలా కామెంట్స్ చేయడం సరికాదు అని అంటున్నారు. మరి దీనిపై రామాయణం టీం ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.